అందరికీ నమస్కారం. చలాకీ అమ్మ ఛానల్ కి స్వాగతం. ఈరోజు ఒక మంచి టిప్ తో వచ్చాము. ఆ టిప్ ఏమిటన్నది మా అమ్మని అడిగి తెలుసుకుంటాము. అమ్మ, మంచి టిప్ ఉంటే చెప్పు మా పళ్ళుకి. అందరికీ చలాకీ అమ్మ ఛానల్కి నమస్కారం. ఈ కాలంలో పళ్ళు గురించి చాలా సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి అందరికీ పళ్ళు నొప్పులు, గాలి కట్టుకొని పోవడం, పుచ్చిపోయింది అంటున్నారు. ప్రతి ఒక్క సమస్యలే. దానికి తగినట్టుగానే రోజుకు ఒక 2-3 డాక్టర్లు తయారై వస్తున్నారు. పేస్ట్ బ్రాండ్లు ఎక్కువైపోయినాయి. మేము ఆ కాలంలో ఇదంతా మాకు ఏమీ తెలియదు కొంచెం కూడా. అప్పుడు బూడిద మెత్తగా చేసి ఇస్తురు, అది తోముతాము. లేదా బొగ్గు సాధిస్తురు, ఆ మెత్తటి పేస్ట్ వేసి తోముతాము. అది లేదా వేప పుల్లలు, అది బాగా పళ్ళలో రుద్ది 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 అది మూసి బాగా కడుగుతూ ఫ్రెష్గా ఉండవు. ఏ యొక్క దుర్వాసన ఏమి రాదు, బాగుంటుంది. మంచి పళ్ళు పొడి ఉంటే చెప్పుమా. మన ఇంట్లో ఉండే వస్తువులతోటి తయారు చేసిన పౌడర్ అండి ఇది. చాలా బాగుంటుంది. వారానికి ఒక 2 సార్లు లేదా 3 సార్లు బాగా రుద్దునామంటే ఏ యొక్క సైడ్ ఎఫెక్ట్ ఉండదు. పళ్ళు క్లీన్గా ఉంటుంది. దీనికి నేను గ్యారెంటీ అండి. ఇప్పుడు ఈ పళ్ళు పొడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, రండి చూద్దాం. అన్నట్లు చలాకీ అమ్మ ఛానల్ ని 99% సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, అప్పుడే మీకు మంచి మంచి టిప్స్ అంతా వస్తుంది. ఓకేనా? రండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ పళ్ళు పొడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనో చూపించబోతున్నాను, రండి. ముందుగా దీనికి ఒక 25 లవంగాలు తీసుకోవాలి. 25 లవంగాలు తీసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఆలం, పటిక. దీంట్లో ఎన్నో రకాల మందులు తయారు చేయొచ్చు. పటిక ఒక 2 ఇంచ్ ఉంటుంది. ఈ 2 ఇంచ్ దాకా ఒక పటిక తీసుకున్నాను. అవతల కళ్ళుప్పు తీసుకున్నాను. కోల్గేట్ టూత్ పౌడర్. ఆ తర్వాత బేకింగ్ సోడా అన్నమాట. బేకింగ్ సోడా తీసుకున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్తో చూపించబోతున్నాను, రండి. లవంగంలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అంతా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్క ఆయుర్వేద షాప్లోనూ ఇది లేకుండా మందే తయారు చేయరన్నమాట. అటువంటి గుణాలున్న ఈ లవంగంని మనం ఎన్నో రకాల మందులో వాడవచ్చు. ఈ పటిక ఒకప్పుడు షేవింగ్ సెట్లో ఆఫ్టర్ షేవింగ్ లోషన్ ఇది బాగా అయిన తర్వాత, షేవ్ అంతా అయిన తర్వాత బాగా రుద్దుకునేవాళ్ళు. ఇది యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది, యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుంది. షేవ్ చేసేటప్పుడు బ్లేడ్లో ఏదైనా ఘాట్లు పడిపోతే అప్పటికి ఇది బాగా రుద్దితే అది సమస్య తీరిపోతుంది అనమాట. ఈ పటిక స్నానం చేసిన తర్వాత సంకల్లో అంతా ఒక దుర్వాసన వస్తుంది కదా, ఆ వాసన పోగొట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈ పటికని మనం ఇలాగే వాడుకోకూడదు. దీన్ని మనము శుద్ధం చేసే మెథడ్ ఉందన్నమాట. ఆ శుద్ధం చేసిన తర్వాత మనము ఈ పల్పొడికి యూజ్ చేసుకోవచ్చు. శుద్ధి చేసుకోకుండా కూడా వాడుకుంటారు, కానీ నేను చూపించబోయేది శుద్ధి చేసిన తర్వాత ఎలాగ దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అని చూపించబోతున్నాను. దీన్ని పటిక భస్మం అనే ఆయుర్వేదంలో అంటారు. ఆ పటిక భస్మంను ఉపయోగించి నేను ఈ పల్పొడిని ఎలా తయారు చేయబోతున్నాను అనేది చూపిస్తాను. ముందుగా మనము ఈ పల్పొడిలో పటికని ఎలా యూజ్ చేసి మనము మంచి పల్పొడి తయారు చేయొచ్చో చూపిస్తాను, రండి. ముందుగా 25 లవంగాల్ని మనము పౌడర్ చేసుకుంటాము. అంటే లవంగాల్ని ఇలా డైరెక్ట్గా మనం మిక్సీలో వేస్తే పౌడర్ అవ్వదన్నమాట. కచ్చా పచ్చాగా మనము మెత్తగా కాకుండా ఊరికే పౌడర్గా, ఏమంటే మళ్ళీ మనం దీన్ని మిక్సీలో వేసుకుంటాము. పటిక ఇలా మనము మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో కచ్చా పచ్చాగా మనం పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని మనము పెనం వేసుకోవాలన్నమాట. చూపిస్తాను, రండి. దీంట్లో నుంచి నీళ్ళంతా బాగా కారిపోతుంది. ఇది శుద్ధం చేసే మెథడ్ అనమాట. పటికని సన్నని మంట పైన అలాగే ఉండనించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేవచ్చు అనమాట. ఈ పెనం పైన ఇలాగే పెట్టేస్తే బాగా డ్రై అయిపోతుంది అనమాట.
కొంచెం సేపట్లో పొడి పొడిగా అయిపోతుంది. దోశ మరి వచ్చింది చూడండి, ఇది బాగా డ్రై అయిపోతుంది. అలాగే వదిలేసామంటే బాగా డ్రై అయిపోతుంది. ఇది బాగా ఆరిన తర్వాత దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. పట్టిక, బేకింగ్ సోడా 1/2 టేబుల్ స్పూన్, కోల్గేట్ టూత్ పౌడర్ ఒక 4 టేబుల్ స్పూన్ దాకా అన్నమాట. వీటిని అంతటిని మనము మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా ఈ పౌడర్ తయారు చేయడం ఎంత తేలికో. దీన్ని తడి బ్రష్ తీసుకొని కొద్దిగా బాగా బ్రష్లో బాగా ముంచి చేతిలో ఇలా తీసుకొని బ్రష్ ఇంత కూడా అవసరమే లేదు, బ్రష్ బాగా ముంచి దాన్ని బాగా తోముకుంటే బాగా ఫుల్గా పళ్ళులో అప్లై చేసి బాగా బాగా కడుక్కుంటే బాగా మౌత్ రిఫ్రెష్గా ఉంటుంది. క్రమేణా పసుపు రంగు మారి బాగా తెల్లగా మెలమెల మెరిసిపోతుంది. మన ఏ డాక్టర్ ఇంటికి పోని అవసరం లేదు. మొదలు ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఒకసారి మీకు కానీ సెట్ అయిపోయిందంటే బాగా చేసుకోవచ్చు. వారానికి 3 రోజులు కూడా వేసుకోవచ్చు. లేకపోతే రోజు మార్చి రోజు కూడా మీరు పళ్ళు తోముకోవచ్చు అన్నమాట. బాగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎందుకంటే దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పదార్థాలు ఏవి మనం యూజ్ చేయలేదు. అన్ని ఇంట్లో ఉండే పదార్థాలే ఎక్సెప్ట్ పటిక మాత్రం. ఈ పటిక మాత్రం మనకు అన్ని కిరాణా షాపులను 10 రూపాయలకంతా దొరుకుతుంది. అది తీసుకున్నామంటే మనం ఈ శుద్ధి చేసిన తర్వాత యూజ్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే దాన్ని పట్టిక భస్మం అంటారు ఆయుర్వేదంలో. అలా శుద్ధి చేసిన పట్టికని మనం యూజ్ చేసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు. ఇది ఫేస్కి, బాడీకి, చుండ్రుకి అన్నిటికీ యూజ్ అవుతుంది ఈ పట్టిక. సో దేంట్లోనూ సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీరు వారానికి 3 రోజులు నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే మాత్రం కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మిమ్మల్ని కలుద్దాము. నమస్తే.